క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అలానే క్షిపణి కార్యక్రమ పితామహుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంకి ఘనమైన నివాళి ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఏ విధంగా నివాళి ఇవ్వబోతున్నారు? దీనికి సమాధానం ఏంటంటే, జూలై 27వ తేదీన అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన ప్రేరణని ప్రస్తుత తరాల్లో నాటేటువంటి సంకల్పంతో పెద్ద ఎత్తున విగ్రహాలు స్థాపించేటువంటి కార్యక్రమానికి ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించినటువంటి విగ్రహాల నమూనాలను కూడా తయారు చేయించడం విశేషం. ఇప్పటికే ఆ డిజైన్లు ఏపీ సెక్రటేరియట్కి వచ్చినాయి. వాటి కొన్నింటిని ఓపెన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఇది కలాం గారి విగ్రహాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రతిష్ఠించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు. సో ఈ విగ్రహాలన్నింటినీ కూడా ఈరోజు సెక్రటేరియట్లో డిస్ప్లే పెట్టారు. మొత్తం 25 విగ్రహాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేస్తుంది. 25 విగ్రహాలు కూడా ఒక్కొక్క విగ్రహం 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. 20 అడుగుల ఎత్తుతో ఉండడంతో పాటు ఆయన మాజీ రాష్ట్రపతి కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం సుప్రీంకోర్టు సూచించినటువంటి నిబంధనల మేరకు ఈ విగ్రహాల తయారీని చేశారు. కలాం ఫౌండేషన్ అంటే వైబ్రెంట్ కలాం ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి కలాం గారి ఆశయాల్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఆ సంస్థకే ఈ విగ్రహాల తయారీ బాధ్యతను కూడా ఏపీ ప్రభుత్వం అప్పగించింది. సో ఈ విగ్రహాల నమూనాల్ని రెడీ చేసిన తర్వాత సెక్రటేరియట్లో డిస్ప్లే చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీటిని ఓపెన్ చేసి పరిశీలించారు, ఆమోద ముద్ర వేశారు. సో ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలాం స్ఫూర్తిని నింపాలనేటువంటి ఆలోచన చేస్తుంది. అందుకనే హైదరాబాదు అలానే ఖమ్మం, వరంగల్ లాంటి ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఈ విగ్రహాల స్థాపనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పూనుకోవడం విశేషం. దీనికి సంబంధించి అనుమతులు పొందేటువంటి ప్రక్రియ, ప్రభుత్వానికి చేయాల్సినటువంటి ప్రొసీజరల్ అంశాలన్నింటినీ కూడా ఫాలో చేయాల్సిందిగా అధికారుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశించారు. సో 27వ తేదీ వర్ధంతి సందర్భంగా, ఎందుకంటే తెలంగాణతో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో అనుబంధం పెనవేసుకుని ఉన్నటువంటి మహా వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే డిఆర్డిఓ, హైదరాబాద్ డిఆర్డిఓలో సుదీర్ఘకాలం ఆయన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో పనిచేశారు. ఆ సంస్థకి డైరెక్టర్గా వ్యవహరించారు. సో ఇట్లాంటి అనేకమైనటువంటి అనుబంధాలు తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత తరుణంలో అంటే యంగ్స్టర్స్లో ఎక్కడో రామేశ్వరంలో పుట్టి ఒక పేపర్ బాయ్గా కూడా పనిచేసి దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అయి చివరికి క్షిపణి పితామహుడు అని కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి, ఇగ్నైటింగ్ మైండ్స్ అంటూ ఆయన చివరి క్షణం వరకు, చనిపోయేటువంటి చివరి క్షణం వరకు విద్యార్థులతో, యువతతో గడపాలనేటువంటి సంకల్పంతోనే చివరికి అలా నిర్వహించినటువంటి సభలోనే ఆయన తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. కష్టపడి కింది స్థాయి నుంచి దేశం కోసం పనిచేసేటువంటి నైజాన్ని అలవరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగానే వాజ్పేయి గారు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించింది తానే అని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలానే బీజేపీ నాయకత్వం, కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. సో కలాంకి ఘనమైనటువంటి నివాళిచ్చేటువంటి ఒక వేడుక, భావితరాల్లో ఒక ఉత్ప్రేరకాన్ని నాటేటువంటి సందర్భంగా ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. 25 విగ్రహాలు రెడీ చేయించారు. 13 జిల్లాల్లో 13 విగ్రహాలు పెడతారు. మిగిలిన 12 విగ్రహాలని తెలంగాణ వ్యాప్తంగా స్థాపించేటువంటి అవకాశం ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రణాళికని సిద్ధం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. విగ్రహ నమూనాని, మొత్తం డిజైన్ అన్నింటినీ కూడా సీఎం అప్రూవ్ చేశారు. కాబట్టి ఈ 2 నెలల్లో ఈ ప్రక్రియలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి వర్ధంతి రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కలాం గారి 25 విగ్రహాలు ఆవిష్కరించేటువంటి ప్రణాళికకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంకురార్పణ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.